హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మొదటి సాలార్జంగ్ ఉన్నారు కదా, తన సంస్కరణలు అనమాట. అందులో భాగంగా విద్యా సంస్కరణలు, తను స్థాపించిన పాఠశాలలు, అతని కాలంలో వచ్చిన కాలేజెస్ ఏంటో క్లియర్గా చూద్దాము ఇయర్ వైజ్గా. ఫస్ట్ వచ్చేసి 1855లో దార్ ఉలూమ్ పాఠశాల అనమాట. సో ఇది పాశ్చాత్య విద్యాబోధన అందించేదనమాట. సో విద్యాబోధనతో ఇది స్టార్ట్ అయిందనమాట. సో ఏ భాషలలో ఇది అంటే ఈ పాఠశాల అనేది ఏ భాషలలో బోధించేవారు అంటే పర్షియా, అరబ్బీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ అనేవి ఈ లాంగ్వేజెస్లో విద్యాబోధన అనేది జరిగేదనమాట. సో దారుల్ ఉలూమ్ పాఠశాల 1855 ఇది ఫస్ట్. ఇక సెకండ్ వచ్చేసి 1870లో సిటీ హై స్కూలు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. 1870లో సిటీ హై స్కూలు ఇంజనీరింగ్ కాలేజ్. 1872లో చాదర్ఘట్ హై స్కూల్ అనమాట, చాదర్ఘట్ స్కూలు. 1873లో మదర్సా ఈ హాలియా. ఈ మదర్సా ఈ హాలియా వచ్చేసి ప్రభుల పిల్లలు ఉంటారు కదా, ప్రభువుల పిల్లలు. సో వాళ్ళ కోసం స్థాపించబడిన పాఠశాల ఏంటి అంటే మదర్సా ఈ హాలియా పాఠశాల. ఇక 1878లో మదర్సా ఈ హేజియా అనమాట. సో మదర్సా ఈ ఏజియా అన్న మదర్సా ఈ ఆజియా అని కూడా ఉంటుందన్నమాట సమ్ బుక్స్లో. సో మదర్సా ఈ ఏజియా ఇది వచ్చేసి రాజకుటుంబం ఉంటుంది కదా, వాళ్ళ యొక్క పిల్లల కోసం అనమాట. ఇది మదర్సా ఈ ఏజియా. 1873లో ఏమో మదర్సా ఈ ఆలియా, 1878లోనేమో మదర్సా ఈ ఏజియా. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటేమో ప్రభువుల పిల్లల కోసం, ఇంకొకటేమో రాజకుటుంబం పిల్లల కోసం అనమాట. ఇది మెయిన్. ఇక 1880లో హైదరాబాద్ కాలేజ్ అనమాట. ఈ హైదరాబాద్ కాలేజ్ అనేది ఇప్పుడు చాదర్ఘట్ స్కూల్ హై స్కూల్ అని చెప్పాను కదా, ఈ చాదర్ఘట్ స్కూలు అలాగే ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి హైదరాబాద్ కాలేజ్గా స్థాపించడం జరిగిందనమాట 1880లో. అంటే ఈ రెండు హైదరాబాద్ కాలేజీగా చేంజ్ అయ్యాయి. ఇది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1881లో ఏంటి అంటే గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనమాట, గ్లోరియా గర్ల్స్ హై స్కూల్. ఇక 1882లో వచ్చేసి ఇస్లామియా పాఠశాల అనమాట. దీనిని స్థాపించినది ఎవరు అంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ. ఈ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ఎవరు అంటే మొదటి సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి అనమాట, మెయిన్ పర్సన్ ఇతను సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ. అయితే ఈ ఇస్లామియా పాఠశాల యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దేశంలోనే మొదటి ముస్లిం బాలికల పాఠశాల అనమాట. సో హైదరాబాద్లో వచ్చేసి ఫస్ట్ బాలికల పాఠశాల ఏంటి అంటే ఇస్లామియా పాఠశాల. అదే దేశంలో వచ్చేసి మొదటి ముస్లిం బాలికల పాఠశాల ఏంటి అంటే ఇస్లామియా పాఠశాల. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 1882లో. ఇక నెక్స్ట్ పాయింట్ 1884లో అనమాట. ఆర్డర్లో చూద్దాం, కొంచెం ఇది ఆర్డర్ మిస్ అయింది. 1884లో వచ్చేసి మహబూబియా కాలేజ్ అనమాట. ఈ మహబూబియా కాలేజ్ వచ్చేసి సికింద్రాబాద్లో స్థాపించడం జరిగింది. ఇవన్నీ మొదటి సాలార్జంగ్ యొక్క సంస్కరణలు, అంటే తను స్థాపించిన కళాశాలలు, పాఠశాలలు అని చెప్పొచ్చు అనమాట. 1887లో నిజాం కాలేజ్. ఇక్కడ హైదరాబాద్ కాలేజ్ అని చెప్పాం కదా, ఈ హైదరాబాద్ కాలేజ్ వచ్చేసి చాదర్ఘట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండు కలిపి హైదరాబాద్ కాలేజ్గా చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఈ హైదరాబాద్ కాలేజ్ అనేది 1887లో నిజాం కాలేజ్గా చేంజ్ అయింది అనమాట. ఇది మెయిన్ పాయింట్, నిజాం కాలేజ్గా చేంజ్ అయింది. నిజాం కాలేజ్ని ముందు ఏంటి అంటే హైదరాబాద్ కాలేజ్ అనమాట. హైదరాబాద్ కాలేజ్ నిజాం కాలేజ్గా చేంజ్ అయింది ఎప్పుడు అంటే 1887లో. అయితే ఫస్ట్ ఈ నిజాం కాలేజ్ అనేది మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేదన్నమాట. సో మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. ఆ తర్వాత 1947 నుంచి ఇది ఓయూకు అనుబంధంగా చేంజ్ అయిందనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు అంటే అఘోరనాథ చటోపాధ్యాయ. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇవన్నీ ఈ సాలార్జంగ్ 1 ఇతని కాలంలో స్థాపించబడిన పాఠశాలలు అనమాట. అయితే ఈ 1887లో వచ్చేసి తర్వాత అంటే హైదరాబాద్ కాలేజ్ అనేది నిజాం కాలేజీగా చేంజ్ అయింది అని చెప్పేసి ఇదొక పాయింట్ మాత్రమే అనమాట. సో ఆ టైంలో మనకి ఈ మొదటి సాలార్జంగ్ 1 లేడు. ఇదొక పాయింట్. అయితే తీసుకొచ్చిన పాఠశాల గురించి చెప్తున్నాం కాబట్టి 1884లో మహబూబియా కాలేజ్ అనమాట సికింద్రాబాద్లో. సో 1853 నుంచి 1883 వరకు ఉంటారు కదా మొదటి సాలార్జంగ్. సో అతని కాలంలో వచ్చిన పాఠశాలలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ వచ్చేసి ముహత్ మిమ్స్ తాలిమత్. ఈ ముహత్ మిమ్స్ తాలిమత్ అంటే ఏంటిదంటే విద్యాశాఖ పనితీరును పర్యవేక్షించుకు అంటే అబ్జర్వ్ చేయడానికి ఈ మొదటి సాలార్జంగ్ 1 ఏం చేశాడు అంటే సమ్ అధికారులను నియమించాలన్నమాట. ఆ అధికారులను ఏమంటారు? సో వాళ్ళని ఏమంటారు అంటే ఇక్కడ ముహత్ మిమ్స్ తాలిమత్ అంటారనమాట. ఇది ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్ అని ఏమనేవాళ్ళు అంటే కాంగి అని అనేవాళ్ళు. ఇది ఇంకో పాయింట్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే
విద్యాశాఖ కార్యదర్శి 1869లో ఎవరిని నియమించాడు మొదటి సాలజింగ్ అంటే విల్కిన్సన్ అనమాట. విల్కిన్సన్ ఇతను కొత్త విద్యా ఏమంటారు బోధనలు ప్రవేశపెట్టాడనమాట. విల్కిన్సన్ విద్యాశాఖ కార్యదర్శి ఎవరిని నియమించాడు మొదటి సాలజింగ్ అంటే విల్కిన్సన్. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మొదటి సాలజింగ్ యొక్క విద్యా సంస్కరణలో భాగంగా ఇదనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.